ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఏదైతే సీఎడ్ ఆధ్వర్యంలో సమ్మె చేస్తారో సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రలో ఒక పిలుపునిచ్చింది. అందులో భాగంగా గుత్తిలో రాష్ట్రలో చేస్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది ఉద్యోగస్తులను ఈరోజు అంగన్వాడీ వర్కర్లని రిమూవ్ చేస్తామని భయపడుతుంది. ఎవడబ్బా సొత్తు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో కష్టాలు పడి ఈరోజు తక్కువ శాలరీతో ఈరోజు ప్రభుత్వాలకు సేవ చేస్తుంటే ఈరోజు మీరు ఇచ్చిన హామీని అమలు చేయమంటే ఈరోజు రిమూవ్ చేస్తారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు దున్నపోతు మీద వర్షం కురిస్తే దున్నపోతు ఎలా ఉంటుందో ఈరోజు రాష్ట్రంలో సీఎం గారు కూడా అలా వ్యవహరిస్తారు. ఇంతమంది మహిళలు రోడ్లపైన ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఈరోజు ఆందోళన చేస్తుంటే కనీసం స్పందించకుండా కనీసం ఒక్క మాట మాట్లాడుకునే రోజు నిర్లక్ష్యం వేరుస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఎందుకంటే ఈరోజు 40 రోజుల నుంచి ఎక్కడ కూడా ఎలాంటి అసాంఘికాలు చేయకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. మేము అనుకుంటే కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎక్కడ పర్యటన చేసినా ఖచ్చితంగా అడ్డుకునే పరిస్థితి. అలా కాకుండా అట్లా మేము శాంతియుతంగా ఈరోజు ఆందోళన చేస్తుంటే మా కార్యకర్తలను ఈరోజు రిమూవ్ చేస్తాం, సస్పెండ్ చేస్తామని చెప్పి భయపడించడం ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. వెంటనే మీరు ఈరోజు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో అది పరిష్కరించుకుంటే మీరు ఈరోజు ఉరవకుండా ఏదైతే ఈరోజు సభ పెడతామని చెప్తారో అక్కడ ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. వెంటనే మా అంగన్వాడీ కార్మిక సమస్య పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.